తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మార్చి 4వ తేదీ మనకి హోలీ పండుగ వస్తుంది. హోలీ అనగానే ఇది ఒక కలర్స్ పండుగ అని అనుకుంటాము. మరి ఎందుకు ఆ రోజు అందరూ రంగులు పూసుకుంటారు? ఈ హోలీ యొక్క ప్రత్యేకత ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో మాధురి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే ఉదయ. చాలా మందికి హోలీ అంటే ఇది రంగులు పూసుకోవడం, ఈ జనరేషన్ వాళ్ళకి కానీ బిఫోర్ జనరేషన్ వాళ్ళకి కానీ ఇది రంగుల పండుగ అని మాత్రమే తెలుసు. అసలు ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంతే. అసలు ఏంటి హోలీ? ఎందుకు ఆ రోజు రంగులు పూసుకుంటారు? ఏముంది దీని వెనకాల? ఇది ఒకటి నువ్వు చెప్పినట్టు రంగుల పండగ. చాలా ఆనందంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జరుపుకునే పండగ అని చెప్పాలి. చాలా ఎంజాయ్ చేసే పండగ దీపావళి, హోలీ పిల్లలు ముఖ్యంగా. ఇది ఇంతకు ముందర వరకు నార్త్ ఇండియాలో మాత్రమే ఉండేది. అంటే చాలా కొద్ది, మా చిన్నప్పుడు అని చెప్పొచ్చు. నేను లాస్ట్ 10-15 years అంటే బిఫోర్ 2000 ఇది ఓన్లీ నార్త్లో ఎక్కువ ఉండేది, సౌత్లో చాలా తక్కువ కనిపిస్తూ ఉండేది కదా. ఇప్పుడు మొత్తం ఈ సోషల్ మీడియాను, లేకపోతే అటు నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం, ఇప్పుడైతే గ్లోబలైజేషన్ అయిపోయింది. ఎక్కువ జాబ్స్ నార్త్ ఇండియన్స్ మన వైపు వస్తున్నారు, మనం వెళ్ళి అక్కడికి వర్క్ చేస్తున్నాం. సో మొత్తంగా మన పండుగలు వాళ్ళు, వాళ్ళ పండుగలు మనము చేసుకుంటున్నాం. అందులో హోలీ ముఖ్యమైనది మిగతా వాటన్నిటికంటే కూడా. ఓకే, ఇకపోతే నెక్స్ట్ ఇక ఇది ఎందుకు చేసుకుంటారు అంటే, ఇప్పుడు మనకేమో అమావాస్యతో నెల అయిపోతుంది. అంటే ఏంటి, అమావాస్య తర్వాత వచ్చే పాడ్యం నుంచి మొదలుకొని అమావాస్యతో నెల అయిపోతుంది. కానీ నార్త్ ఇండియన్స్కి అలా కాదు, వాళ్ళకి పౌర్ణమితో నెల అయిపోతుంది. వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి పౌర్ణమి లాస్ట్ డేట్. అంటే మనకంటే వాళ్ళు 15 days ముందర ఉంటాయి వాళ్ళ నెలలు. సో అందువల్ల వాళ్ళకి ఏంటి, ఈ హోలీ పౌర్ణమి నాడు వస్తుంది కదా, పౌర్ణమితో హోలీ అయిపోతే ఆ తర్వాత నుంచి వచ్చేది ఇప్పుడు మా వసంత ఋతువు వస్తుంది. ఇప్పుడు శిశిర ఋతువు కదా, ఆకులన్నీ రాలిపోతున్నాయి. కానీ ఇంకా నెక్స్ట్ వసంత ఋతువు వస్తుంది అనమాట. వసంతం అంటే స్ప్రింగ్. చూడు, ఇప్పుడు అప్పుడే మనకి చల్లగాళ్ళన్నీ వేడెక్కుతున్నాయా, ఎండలు వస్తున్నాయా, అప్పుడప్పుడే వాతావరణం మొత్తం మారింది. చిన్న చిన్న మామిడిపోత మొదలైంది. ఎక్కడెక్కడ చెట్లను లేలైతే చిగుళ్ళు వేస్తున్నాయి. అప్పుడు ఏసీలు ఆన్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత కోయిలు కూస్తోంది. నెమ్మదిగా రకరకాల, ఇంతవరకు ఏంటి కొంచెం డల్ గా లేకపోతే కొంచెం ముడుచుకుని ఉన్న నేచరు ఒక్కసారిగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదంగా మారుతుంది. మనం కూడా అంటే కొంచెం బ్రీజ్, అంటే ఈవినింగ్స్, ఇంకా పూర్తి సమ్మర్ రాలేదు కదా, అట్లీస్ట్ ఈవినింగ్ కొంచెం చల్లటి గాళ్ళు, ఉదయం పూట కూడా చల్లగా అనిపించడం, తెల్లవారుజామున కొంచెం చిన్న చలి స్టిల్ ఉన్నాయి. ఇంకా అన్ని ఉన్నాయి కదా. మరి అది వసంతం అనమాట. వసంత ఋతువు ఆగమనానికి వెల్కమ్ చెప్తూ చేసుకునే పండుగ ఇది. అంటే వెల్కమింగ్ ద స్ప్రింగ్ అనమాట. ఇంకోటి ఏం చెప్తారంటే, మన నార్త్ లో స్టాపిల్ ఫుడ్ వీట్, గోధుమలు కదా. గోధుమలతో ఈ టైంకి కోతకు వస్తాయంట. ఆ కోతల కోలాహలం అంతా అయిపోతుంది. ఇప్పుడు మనం చూడు, సంక్రాంతిలో వరి పంతా ఇంటికి వచ్చాక సంక్రాంతి చేసుకున్నాం, హార్వెస్ట్ ఫెస్టివల్. వాళ్ళకి కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్తారు. అందుకని చేసుకుంటారు. ఇక మనం దీనికి కూడా పురాణ నేపథ్యం ఉంది. మనకు అన్నిటికో మన సంవత్సరం అంతా పండగలు చేసుకుంటాం ఇండియాలో, ఎప్పుడు వైబ్రెంట్ గా ఉంటాం. ప్రతి పండక్కి మనకి పురాణంలోంచి ఒక చిన్న కథ ఉంటుంది. ప్రతిదానికి పురాణంలో ఒక నేపథ్యం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని చక్కగా మనం బాగా ఎంజాయ్ చేసి ఎక్కడా వదలకుండా ఇంకాస్త బాగా బ్రైట్ గా, వైబ్రెంట్ గా చేస్తాం. అందులో ఈ కలర్ఫుల్ హోలీ, ఇది కలర్ఫుల్ పండుగ ఇది హోలీ అంటే కదా. కొన్నాళ్ళ క్రితం వరకు అంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు నార్త్ వరకు మాత్రమే, సౌత్ లో అక్కడక్కడ కనిపించేది. ఇప్పుడు మొత్తం ఇండియా అంతా చేసుకుంటున్నాం బ్రహ్మాండంగా కదా. అయితే దీనికి పురాణాల ప్రకారం ఒక కథ ఉంది. ఏం చెప్తారంటే, ప్రహ్లాదుడు తెలుసు కదా. ప్రహ్లాదుడు తండ్రి ఎవరు? హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు చాలా హరిభక్తుడు, విష్ణు భక్తుడు. అతను 24 గంటలు హరినామస్మరణే. చిన్న పిల్లవాడు అయినా కానీ హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. అతని తండ్రి విష్ణుద్వేషి. అతనికి అస్సలు పడదు హరినామస్మరణ. అతని చెవులో పడితే అతను సహించలేడు అనమాట. ఈ పిల్లవాడికి ఎన్నోసార్లు చెప్తాడు,
మానిపించాలని చూస్తాడు. ఏమని? ఇటువంటి నామొద్దు, నన్నే నువ్వు దేవుడిగా కొలు, నన్నే అవును. నేనే రాజుని, కాబట్టి నన్నే నువ్వు దేవుడిగా కొలు అని. అతనికి చాలా వరాలుంటాయి. ఏంటి? ఇంటి బయట చావకూడదు, ఇంటి లోపల చావకూడదు, ప్రాణం ఉన్న వాటితో చావకూడదు, ప్రాణం లేని వాటితో చావకూడదు, రాత్రి చావకూడదు, పొగలు చావకూడదు, ఇలా చాలా వరాలుంటాయి. ఆ వరగర్వంతో ఇంకా విర్రవీగిపోతూ ఉంటాడు. ఆ పిల్లవాడిని నానా ఇబ్బందులు పెడతాడు, చాలా కష్టాలకు గురి చేస్తాడు, ఏనుగుల చేత తొక్కిస్తాడు, కన్న కొడుకుని మళ్ళీ, చిన్న పిల్ల బాలుడు. రీసెంట్ గా మూవీ కూడా వచ్చింది, భక్త ప్రహ్లాద పాతది కూడా ఉండాను, ఇది కూడా వచ్చి ఈ మధ్య వచ్చింది కదా. ఏం చేస్తాడు తెలుసు కదా, ఎన్ని హింసలు పెడతాడు, అతన్ని సముద్రంలో తోసేయాలనుకుంటాడు, అడవుల్లో క్రూరమృగాల చేత చంపించేయాలనుకుంటాడు, ఏనుగు చేత తొక్కిచ్చేయాలనుకుంటాడు. అన్నిసార్లు విష్ణుమూర్తి అతని భక్తుడిని రక్షిస్తూ ఉంటాడు. ఆఖరిగా ఏం చెప్తాడు, ఇంకా చిరాకు వచ్చి అతనికి చెల్లెలు ఉంటుంది, అంటే ఈ పిల్లడికి మేనత్త అనమాట. ఆమె పేరు హోలిక. ఆమెకు కూడా ఒక వరం ఉంటుంది. ఆమెకి ఏంటంటే, ఆమె దగ్గర ఒక రకమైన విచిత్రమైన ఒక కంబళి ఉంటుంది. ఆ కంబళి కప్పుకుంటే ఆమె అగ్నిలో దూకినా కూడా ఏం కాదు, మంటలు ఆమెను ఏం చేయలేవు. ఆ మాయా కంబళి ఉంటుంది అనమాట, అంటే ఒక షాల్ లాంటిది. అది వేసుకోవడం వలన ఆమెను ఏమంటే ఆమెను దహించదు. అందుకని ఏం చెప్తాడు, నువ్వు ఆ పిల్లవాడిని తీసుకొని మంటలు పెడతాము, నువ్వు ఆ పిల్లవాడిని తీసుకొని చితిలో కూర్చో, నీ ఒళ్ళో కూర్చోబెట్టుకో, నీకేం కాదు, పిల్లవాడు కాలిపోతాడు అని చెప్తాడు. చితంతా పేరుస్తారు, అంతా అరేంజ్ చేస్తారు, మంటకి ఆమెను కూర్చోబెడతారు, ఆమె ఒళ్ళో పిల్లవాడిని కూర్చోబెడతారు. ఆ పిల్లవాడు ఏమి జంకడు బంకడు ఏమి లేదు, చక్కగా కూర్చొని విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉంటాడు. మంటలు మండుతూ ఉంటాయి. సడన్గా ఏమవుతుంది, ఆమె కప్పుకున్న దుప్పటి ఎగిరిపోయి ఆ పిల్లవాడిని చుట్టేస్తుంది, ఈమె కాలి మంటలా దగ్ధమైపోతుంది, పిల్లవాడు చక్కగా భద్రంగా బయటకు వచ్చేస్తుంది. అది విష్ణుమాయ. ఆ హోలీ చచ్చిపోయినందుకు, రాక్షసి కదా ఆమె, హిరణ్యకశిపుడి చెల్లెలు, ఆమె చనిపోయినందుకు ఇదేంటి, చెడు పైన మంచి సాధించిన విజయం. ఆమె మరణించినందుకు చిహ్నంగా ఈ పండుగ చేసుకుంటారు. అందుకే హోలీకి ముందు రోజు, అంటే ఈ రేపు మార్నింగ్ హోలీ రంగులు జల్లుకుంటుంటే ముందు రోజు ఈవినింగ్ హోలికా దహన్ అని ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్రౌండ్స్, పార్క్స్ ఉంటే అక్కడ మన భోగి మంటలాగే మంటలు వేసుకుని అందరు చుట్టూ తిరుగుతూ డాన్సులు చేస్తూ పాటలు పాడుతుంటారు. మన హైదరాబాద్ లో కూడా తెగ చేసుకుంటారు. ఇవాళ రేపు అన్ని ఈవెంట్స్ కదా, అన్నిట్లో వాళ్ళు అన్ని అరేంజ్ చేస్తారు, చక్కగా ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసుకుంటున్నారు. అయిందా? అయితే ఇంకొకటి ఏంటంటే, హోలిక ఇంకొక కథ ప్రకారం రఘునాథుడు అని ఒక పాలకుడు ఉండేవాడంట. ఆ పాలకుడు ఈ హోలికని సంహరించాడని, దానికి గుర్తుగా కూడా హోలీ పౌర్ణమి చేసుకుంటారని, ఈ రంగులు జల్లుకోవడం అని ఉందని ఒక కథ చెప్తారు. ఇంకో కథ ఏంటంటే, శివుడు తపస్సు చేసుకుంటున్నాడంట. తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ ఎవరు ఈ వాడి పేరేంటి, మన్మథుడు, కాముడు అంటారు. అందుకే కాముని పున్నమి కామదహనం అని కూడా అంటారు. చేస్తాం కదా మనం పండుగ రోజు. ఇప్పుడు మనం కామదహనం చేస్తాం, వాళ్ళు హోలికా దహనం చేస్తారు నార్త్ ఇండియన్స్. ఈ కాముడు ఏం చేశాడంటే, కాముడు అంటే మన్మథుడు, అతను ఏం చేశాడంటే శివుడిని తపోభంగం చేయడానికి చూశాడంట. చేస్తే శివుడికి చాలా కోపం వచ్చేస్తుందంట. శివుడికి 3 కళ్ళు కదా, మధ్యలో ఉన్నది అగ్నినేత్రం, ఈ 2 సూర్యచంద్రులు. అయితే ఆ అగ్నినేత్రాన్ని విప్పేసరికి, కోపంగా ఉన్నప్పుడు అతను అగ్నినేత్రం విప్పుతాడు, అందులోంచి అగ్నికిరలు వచ్చి ఆ కాముడిని దహించేసాయట. ఆ తర్వాత రతిదేవి వచ్చి అతను ప్రార్థించి ప్రాధేయపడితే, సరే నీకు మాత్రమే నీ భర్త కనిపిస్తాడు అని ఒక వరం ఇచ్చాడంట. సో ఆ కామదహనానికి చిహ్నంగా కూడా ఈ హోలికా దహనం చేసి 2వ రోజు ఈ హోలీ రంగులు చల్లుకుంటారని చెప్తారు. ఇంకొక కథ ఉంది, అదేంటంటే, చిన్నప్పుడు కృష్ణుడు గోకులంలో మిగతా పిల్లలందరూ ఉంటారు కదా, గోపాలు, ఈ గోపికలు, రాధ అందరితో ఆడుకుంటున్నప్పుడు కృష్ణుడు నల్లటివాడు కదా, అందరూ నల్లనయ్యా నల్లనయ్యా అని ఏడిపిస్తుంటే యశోద కోపం వచ్చిందంట, తన బిడ్డను నల్లగా ఉన్నాడు అన్నారు. అందుకని ఆమె ఏం చేసిందంట, నల్ల రంగు కలిపి పిల్లలందరి మీద పోసేసిందంట. అందరు పిల్లలు ఒకలా కనిపిస్తారు కదా రంగులు వేసుకుంటే, కానీ ఆ పిల్లలు ఏంటి, ఆమె కోపంగా పోసింది, కానీ ఆ పిల్లలు దాన్ని ఎంజాయ్ చేసి వాళ్ళ రకరకాల రంగులు కనిపించి పోసుకుంటున్నారంట. అందుకే ఇప్పటికీ కూడా మధురలోని, బృందావనంలోని చాలా గ్రాండ్ గా చేస్తారు హోలీ. వసంతోత్సవం అని చెప్పి వాళ్ళు పువ్వులు, రకరకాల రంగులతో మొత్తం అందరూ రాధాకృష్ణ వేషాలు వేసుకొని గోపికల్లా తయారయ్యి మొత్తం ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తారు. స్టార్ట్ అయిపోయి వాళ్ళు 15 days హోలీ వరకు చేసుకుంటారు. ఆ తర్వాత రంగపంచమి అని 5వ రోజు వస్తుంది,
పౌర్ణమి తర్వాత వచ్చే 5వ రోజు వరకు కూడా కొన్ని చోట్ల చేసుకుంటారు. అంటే దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు వచ్చి వీళ్ళతో హోలీ ఆడతాడని వాళ్ళ నమ్మకం. అక్కడ మధురలో బృందావనంలో వాళ్ళు ఏం నమ్ముతారంటే శ్రీకృష్ణుడు కూడా ఈ రోజు హోలీ ఆడడానికి దిగొస్తాడు మా కోసం, ఎవరో ఒకళ్ళలో శ్రీకృష్ణుడు కూడా ఆడతాడని చాలా గ్రాండ్ గా చాలా వైబ్రెంట్ చాలా బాగుంటది. బాగుంటుంది. ఆ టైం అందరూ వెళ్తారు కూడా చాలా మంది వెళ్తారు చూడడానికి. ఇది హోలీ. దీనికి పురాణంగా మనకున్న కథ. ఇకపోతే ఏంటి, అందరూ కలుస్తారు. అంటే దీనికి ప్రత్యేకమైన పూజ. అంటే నార్త్ ఇండియన్స్ ఏంటంటే ఈ హోలీకి 1 వీక్ ముందు నుంచి వాళ్ళు ఏమి శుభకార్యాలకు సంబంధించిన పనులు చేయరు, కీడని చెప్పి. ఈ హోలికా దహనంతో ఆ కీడిపోతుంది. నెక్స్ట్ అంటే ఈమె చనిపోతుంది కదా హోలిక, అక్కడతో ఆ కీడిపోతుంది. నెక్స్ట్ డే నుంచి సెలబ్రేషన్ అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు అన్ని చేసుకుంటారు. ఏం చేస్తారు, ఉదయాన్నే చంపి అని చెప్పి మొత్తం అంతా నూనెలు తలకి కొబ్బరి నూనె రాసుకొని మనం అందరం కొంచెం పాత బట్టలు వేసుకుంటాం హోలీ అనగానే. వాళ్ళు ప్యూర్ వైట్ వేసుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు. కొంతమంది కొత్త బట్టలు తర్వాత వేసుకుంటారు, కానీ హోలీ ఆడినప్పుడు ఆడడానికి తెచ్చుకుంటారు. హోలీ ఆడడానికి మనం ఏమో పాతవి ఇంకా పడేద్దాంలే అన్నట్టుగా తీసుకుంటాం. వాళ్ళు కొత్త బట్టలు వైట్ వేసుకుంటారు, ప్యూర్ వైట్. అంటే దాని మీద రంగులు బాగా కనిపిస్తాయి కదా వైబ్రెంట్ గా, అందుకని. ఆ తర్వాత ఆడతారు హోలీ ఆడిన తర్వాత అందరూ స్వీట్లు తినిపించుకుంటారు. ముఖ్యంగా గుజియా అని ఒక స్వీట్ ఉంటుంది. అంటే మనం కజ్జికాయలు చేస్తాం తెలుసా, తెలుసు. లోపల ఏదో కొబ్బరితో చేసింది గానీ లేకపోతే పుట్నాల పప్పుతో చేసింది గానీ ఒక మిఠాయి స్టఫ్ చేసి పూరిలా ఉంటుంది కదా కజ్జికాయ అని. ఇక్కడ అంటే తెలంగాణలో గర్జలు అంటారు, అక్కడ కజ్జికాయ అంటారు. సిమిలర్ డిష్ అది. అవి చేసుకుని అందరూ ఒకరికొకరు తినిపించుకుంటారు. చిన్న నుంచి కదలలేని వాళ్ళకి కూడా వెళ్ళి మొహానికి రంగులు రాస్తారు. అంటే వచ్చి ఆడలేని పెద్దవాళ్ళు ఉంటారు కదా బెడెడని వాళ్ళకి కూడా కాస్త అటు ఇటు మొహానికి రంగులు రాస్తారు. అంటే సంతోషం అందరూ పంచుకోవడం, కలిపి చేసుకోవడం. తర్వాత ఇలాగా ఇంకప్పుడేమి కులం లేదు, మతం లేదు, భాష లేదు, అందరూ హోలీ ఆడడం అంటే ఇంకంతే ఆడడమే అనమాట, రంగులు జల్లుకొని ఆడడం. అదేంటంటే ఇది ఇందులోని కూడా సామాజిక ఐక్యత ఉంది, నేషనల్ ఇంటిగ్రిటీ ఉంది. అంతే కదా, అందరూ ఒక దగ్గర కలిసి చేసుకోవడానికి మనం కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో మెయిన్ ఇదే అంతా. కలిసి ఉండ మోటో అది, కలిసి ఉండాలి. ఇదేంటంటే చైతన్యానికి ప్రతీక. అంటే చూడు, నీకు ఏదో మూల కూర్చున్నామా, ఏదో సర్లేదో వచ్చిందని కాదు కదా, ప్రతి వాళ్ళు వస్తారు, దానికోసం ప్రిపరేషన్ ఉంటుంది. ఇంకా మెంటల్లీ ఫిజికల్లీ కూడా వాళ్ళు ఎంత పాజిటివిటీ ఉంటుంది ఆ పండగలో కదా. సో అది. ఆ తర్వాత ఏంటి, అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నాకు తెలిసి పూజాది కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు. పూజలు ఏమి మామూలుగా రెగ్యులర్ గా చేసుకునే పూజలే తప్ప స్పెషల్ గా మిగతా పండుగలకు చూడు కొన్ని పూజలు చేస్తాం, అట్లాంటి పూజలు అయితే ఏమీ లేవు. ఓన్లీ హోలీ ఆడుకునేది. పిల్లలు అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఈ గులాలు ఇలాంటివన్నీ కలర్స్ కదా, ఇప్పుడు ఏంటంటున్నారంటే ఆ కెమికల్ కలర్స్ వల్ల స్కిన్ హెయిర్ పాడవడం, ఒకవేళ పొరపాటుగా కళ్ళల్లో పడితే కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఎక్కడ పడితే ఇప్పుడు ఆర్గానిక్ ఆన్లైన్ అంతా ఆర్గానిక్ కలర్స్ దొరుకుతున్నాయి కదా, సో ఆర్గానిక్ కలర్స్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఈ కలర్స్ ని నీటిలో కలిపి లిక్విడ్ కలర్స్ పిల్లలకి పిచికారీలో తెగ అమ్మేస్తున్నారుగా. అప్పుడే మనకి 10 రోజుల నుంచి ఆ పిచికారీలు అవి తెచ్చుకొని ఈ కలర్స్ ని వాటర్ లో కలిపి అవి అందరి మీద కొట్టుకుంటా ఉంటారు. కొంతమంది ఏమో చిన్న పిల్లల దగ్గర నుండి ఎంజాయ్ చేస్తారు, చిన్న చిన్న షార్ట్స్ గన్స్ లాగా అన్ని పెట్టుకుంటారు. కాకపోతే ఎక్కువగా నీళ్లు అవి తడవడం వల్ల పిల్లలకి సీజనల్ ట్రాన్సిషన్ కదా, జలుబులు అవి వచ్చే ప్రమాదం ఉంది. సో అలా కాకుండా చూసుకుని ఆడుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది మరి కొంచెం ఎగ్స్ కొట్టడాలు అవి చేస్తారు, అట్లా చేయకూడదు. అది పండగల పార్ట్ కాదు, ఇష్టం ఉండదు. అంటే మరి వెరితెల్ల వేసింది అంటారు చూడు, కాస్త ఏది కూడా మితిమించకూడదు. అతి సర్వత్రా వర్జేయత్ అని, ఏది అతైనా బాగుండదు. కాబట్టి మితిమించి ఆ ఎగ్గులు కొట్టుకోవడాలు. కొంతమంది ఏంటంటే ఈ బెలూన్స్ లో కూడా వాటర్ నింపేసి కొడతారు, పైన గట్టిగా తగులుతాయి. అలాంటివి అవి చేయకూడదు కదా. కానీ అది కాక సరదాని సరదాలాగా, పండగని పండగలాగా. ఇంకా మన ఇండియా పిల్లలకి స్వీట్స్ లాంటివి వేస్తారు కదా దండల్లాగా కొంతమంది. దానికి ఏమన్నా ఉందా? ఏం లేదు, ఊరికి సరదా అంటే డిఫరెంట్ గా చూపించడం అంతే. కొంతమంది పూల రేకులు జల్లుకుంటారు చూడు, పూలన్నీ మొత్తం రేకులు చించేసి బంతి పూలు మొత్తం అవి చల్లుకుంటూ ఉంటారు, రకరకాలు. ఇక మనం ఏంటంటే ఇప్పుడు మన ఈ హోలీ మన ఇండియన్స్ ఎక్కడున్నా ఇండియన్స్ జరుపుకుంటారు, వరల్డ్ వైడ్ ఉన్న ఇండియన్స్ అందరూ జరుపుకుంటారు. చాలా మంది ఫారినర్స్ కూడా హోలీ చాలా నచ్చుతుంది.
కలర్స్ అవి వేసుకోవడం. సో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మన ఇండియా మనం చెప్పక్కర్లేదు కదా, మనకే బోల్డ్ పండుగలు. ఇవి సరిపోలేనట్టు మనం న్యూ ఇయర్స్ డే చేసుకుంటాము, వ్యాలంటైన్స్ డే చేసుకుంటాం, ఇవాళ రేపు హ్యాలోవీన్ కూడా చేసుకుంటున్నారు కదా పిల్లలు. సో మనం ఏంటంటే గొప్పతనం మన కల్చర్ లో, ఏ కల్చర్ అని చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటాం, ఎడిక్ట్ కూడా అవుతాము. సో మనకు అన్ని పండుగలే, ఇయర్ అంతా మనకి సరిపోవు రోజులు. వాళ్ళు ఇవ్వలేక సెలవులు ఇబ్బంది పడుతుంటారు స్కూల్ వాళ్ళు. మనకు మాత్రం పండగలు ఎప్పుడు బోర్ కొట్టవు, విసుగు రాదు, మనం చక్కగా ఎనర్జైజ్ అయిపోతాం. పండగ అంటే అంత ఓపిక లేకపోయినా మనకు వచ్చేస్తుంది. అంత ముందు రోజు వరకు నీరసంగా ఉంది, ఓపిక లేదు అనుకుంటా, పండగ పేరు చెప్పగానే ఫుల్ ఎనర్జీతో బూస్ట్ అయిపోతుంది మనకి. కాకపోతే మనం ఎప్పుడు పండగలు వస్తుందంటే ముందు ఇల్లుని శుభ్రం చేసుకుంటాం, కానీ హోలీకి మాత్రం పండగ అయిపోయినాక అది ప్రత్యేకత. మొత్తం అంతా రంగులు పోసి ఎక్కడెక్కడ ఇది చేసేస్తారు కదా, అవంతా. థ్యాంక్స్ అమ్మా, హోలీ ప్రత్యేకత తెలియజేశారు, ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి